హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే వీడియోలోకి వచ్చే ఉంటారు. నేను ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు చేయలేదు, ఆల్మోస్ట్ 1 వీక్ అయిందండి వీడియోస్ చేయక. నా ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా కాలేదా, ఎంత టైం పట్టింది, అది ఎలా అయిందని ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అది షార్ట్స్ వల్ల వచ్చిందా, లాంగ్ వీడియోస్ వల్ల వచ్చిందా అనేది ఈ వీడియోలో నేను ప్రతి విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటానండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అనేది చూడండి. ఇక్కడ వచ్చేసి మీరు వీడియోలో చూసినట్లయితే నేను బ్రాస్లెట్ చూపిస్తున్నాను. అది తయారు చేసుకోవడం చాలా సింపుల్, 5-10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇది 3-in-1గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అనేది కూడా మీరు ఈ వీడియో అనేది చూస్తే మీకు అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుందన్నమాట. నా ఛానల్ మానిటైజేషన్ కావడానికి 4 ఇయర్స్ పట్టింది. అది ఎందుకు పట్టింది, నేను చేసిన మిస్టేక్స్ అనేటివి ఈ వీడియోలో మధ్యలో చెప్తూ ఉంటాను. మీరు కంపల్సరీ వీడియో అనేది పూర్తి వరకు చూడండి. ఈ బ్రాస్లెట్ రెడీ చేయడానికి నేను 3 రకాల బీడ్స్ తీసుకున్నాను అనమాట. వైట్ కలర్ బీడ్స్, ఇవి వచ్చేసి క్రిస్టల్ బీడ్స్ అనమాట. ఇవి వచ్చేసి షుగర్ బీడ్స్. మీ క్రిస్టల్ బీడ్స్ బదుకు మీరు వైట్ కలర్ బీడ్స్ కూడా తీసుకోవచ్చు, సేమ్ అదే. ఇది తయారు చేయడానికి ఇలా థ్రెడ్ అయినా వాడవచ్చు, లేదంటే మిషన్ దారం అయినా కూడా వాడవచ్చు అనమాట. కొంచెం గట్టిగా ఉన్నది తీసుకోండి. ఈ మిషన్ దారం మెజర్మెంట్స్కి వచ్చేసి ఇది వచ్చేసి నేను ఇక్కడ 60 సెంటీమీటర్ వరకు తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకు 120 సెంటీమీటర్ వరకు పడుతుందన్నమాట ఈ బ్రాస్లెట్ రెడీ చేయడానికి దారం అనేది. ఇది 120 సెంటీమీటర్ అయితే ఒక వరుస అనమాట. అలాంటిది 240 సెంటీమీటర్స్ తీసుకోవాలి. అంటే నేను 2 వరుసలు తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మీరైతే 120 సెంటీమీటర్ తీసుకొని దాన్ని 2 ఫోల్డ్ చేసుకున్నారంటే 240 సెంటీమీటర్స్ వచ్చేస్తుంది. దానికి ఇక్కడ నేను పాత చైన్స్వి ఉంటే ఈ హుక్ అండ్ రింగ్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వీడియోలోకి వచ్చేసరికి ఇక్కడ ఏం లాస్ట్లో ముడి వేయకుండా ఈ షుగర్ బీడ్స్ తీసుకొని ఈ 3 షుగర్ బీడ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక హుక్కు మనం తీసుకున్న కదండి, ఆ హుక్కు మళ్ళీ ఒక 3 షుగర్ బీడ్స్ వరకు ఎక్కించుకొని, అలాగే మనం ఇక్కడ తీసుకున్నాం కదా రెడ్ కలర్ క్రిస్టల్ బీడ్స్, అది కూడా ఇందులో ఎక్కించేసుకొని వీడియోలో చూపించినట్టుగా సూదికి ఎక్కించేసుకొని ఆ రెండింటిని ముడి వేసేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించినట్టుగా లాస్ట్లో దారం లాగేసి రెండింటిని ముడి వేసేసుకోండి. ఇలా 3 వస్తే ఇలా ముడి వేసుకుంటే ఈ షేప్ వస్తుందన్నమాట. ఇలా ముడి వేసేసుకోండి. నాకైతే ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను 4 ఇయర్స్ అవుతుందన్నమాట. నాకు ఇప్పుడు మానిటైజేషన్ అయిపోయిందనమాట. అది ఎందుకు అంటే ఇలా ముడి వేసేసుకున్న తర్వాత ఆ ముడి అలాగే వదిలేసి ఈ సూదిని మళ్ళీ ఆ క్రిస్టల్ బిట్లో నుంచి ఈ విధంగా తీసేసుకొని, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఒక వైట్ కలర్ బీడు, అలాగే రెడ్ కలర్ క్రిస్టల్ బీడు, అలాగే మళ్ళీ వైట్ కలర్ బీడ్, ఈ విధంగా 3 బీడ్స్ అనేటివి ఎక్కించేసుకొని ఇలా తీసుకోవాలన్నమాట. వీడియోలో చూపించినట్టుగా తీసేసుకొని ఇలా షేప్ వస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ మనం పాత పక్కన ఉన్న క్రిస్టల్ బీడ్ నుంచి తీసేసుకొని దాన్ని బ్యాక్ సైడ్ తిప్పేసుకొని మళ్ళీ వైట్ కలర్ బీడ్ నుంచి తీసుకొని సూది మళ్ళీ ఈ షుగర్ బీడ్ నుంచి క్రిస్టల్ బీడ్ నుంచి ఇట్లా సూది నుంచి దారం తీసుకోవాలన్నమాట. సేమ్ అదే ప్రాసెస్. మళ్ళీ వైట్ కలర్ బీడు, రెడ్ కలర్ బీడు, వైట్ కలర్ బీడు ఇలా తీసుకొని మళ్ళీ ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫస్ట్ది మనం తీసుకున్నాం కానీ రెడ్ కలర్ షుగర్ బీడు, అక్కడ నుంచి తీసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని మళ్ళీ ఈ విధంగా మొత్తం ప్రాసెస్ చూసేయండి. నేనైతే యూట్యూబ్ జర్నీ గురించి చెప్తూ ఉంటాను. నాకైతే నా ఛానల్ మానిటైజేషన్ కావడానికి 4 ఇయర్స్ పట్టింది. ఎందుకు అంటే నేను వీడియోస్ స్టార్ట్ చేశాను, కొంచెం బంద్ చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఇలా చేయకూడదు. అసలు వీడియోస్ వ్యూస్ వచ్చినా రాకున్నా గ్యాప్ లేకుండా వీడియోస్ అనేది పెడుతూ ఉండాలి. అలా పెడుతూ ఉంటేనే మనకి ఏదో ఒక వీడియో కానీ షార్ట్ కానీ క్లిక్ అయ్యి మన ఛానల్ అనేది మానిటైజేషన్కి వెళ్తుందనమాట. నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ అనమాట. సెకండ్ వచ్చేసి నా ఛానల్లో మీరు చూసినట్లయితే ఫస్ట్ మా పిల్లల షార్ట్సే ఎక్కువగా ఉంటాయి, లాంగ్ వీడియోస్ తక్కువగా ఉన్నాయి. వాళ్ళతోన ఈ జోక్స్ ఉంటాయి కదండి, డైలాగ్స్, కొంచెం ఫేమస్ అయిన డైలాగ్స్ కానీ జోక్స్ కానీ అవి చేసేవాళ్ళు. అది నేను అలా కొన్ని డేస్ చేసిన తర్వాత ఆపేశాను. మళ్ళీ నాకు ఇవన్నీ క్రాఫ్ట్స్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఇలా నా ఛానల్లో గ్యాప్ అనేది వచ్చేసింది. అది కాక మనము ఫేమస్ అయిన డైలాగ్స్ అవన్నీ మన ఓన్ డైలాగ్స్ కాదు కదండి, అవి వేరే వాళ్ళు పెడితే దాన్ని యూజ్ చేసుకొని మనం యాక్టింగ్ చేస్తూ ఉంటాము.
అప్పుడు వాళ్ళు ఓనర్ ఉంటారు కదండి, దానికి వాళ్ళు డిలీట్ చేసినట్లయితే యూట్యూబ్ ఛానల్లో మనవి కూడా మ్యూట్ అయిపోతాయి అన్నమాట. అది మిస్టేక్ అనమాట. మీరు చేసినా యూట్యూబ్లో మీ ఓన్గా చేయండి, మీ ఓన్ వాయిస్ ఇచ్చి చేశారంటే అసలు డిలీట్ కాదు. ఏ మిస్టేక్స్ కాపీరైట్ కానీ కాపీ స్ట్రైక్ కానీ ఏది రీయూజ్ కంటెంట్ అంటే కానీ ఏది రాదనమాట. వేరే వాళ్ళ వాయిస్ యూజ్ చేసి కానీ మ్యూజిక్ యూజ్ చేసి కానీ అస్సలు వాడకండి. అది వ్యూస్ వచ్చినా కూడా తర్వాత మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు మీకు ఇబ్బంది అవుతుందన్నమాట. అది రీయూజ్ కంటెంట్ అన్న అవుతుంది, మానిటైజేషన్ ఆపేస్తారు అనమాట. అందుకే మీరు ఏది చేసినా కూడా మీ ఓన్గా చేసినట్టయితే వ్యూస్ కానీ హవర్స్ కానీ ఎక్కడ డిలీట్ అవ్వవు. ఇలా మా పిల్లలు ఫస్ట్లో చేసిన షార్ట్స్కి అయితే వ్యూస్ అన్ని చాలా బాగా వచ్చాయి. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా వస్తారండి. ఆ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చాయి. మళ్ళీ వాళ్ళు యూట్యూబ్లో ఫేమస్ అయిన డైలాగ్స్ అవి ఉంటాయి కదండి, అవి వాళ్ళు డిలీట్ చేయడం వల్ల మ్యూట్ అయిపోతాయి మన ఛానల్లో. అలాగే మన వ్యూస్ మీ షార్ట్స్ వ్యూస్ అనేది చాలా తగ్గిపోతాయి అన్నమాట. సబ్స్క్రైబర్స్ అయితే అలాగే ఉంటారు. ఇలా షార్ట్స్లో వ్యూస్ అన్ని చాలా వరకు తగ్గిపోయాయి. అలాగే మానిటైజేషన్కి దగ్గరగా ఉన్న వాళ్ళు, మీ కొత్తగా ఛానళ్ళు పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరిది కాపీ చేయకుండా మీ ఓన్గా వాయిస్ ఇచ్చి ట్రై చేయండి. కంపల్సరీ సక్సెస్ అవుతారు. ఏదైనా ఒక్క వీడియో క్లిక్ కానీ ఒక్క షార్ట్ కానీ క్లిక్ అయిందంటే మన ఛానల్ మంచి రీచ్ వస్తుందన్నమాట. నాకైతే షార్ట్స్ వల్ల మానిటైజేషన్ కాలేదు. 4000 వాచింగ్ అవర్స్ వల్లనే కంప్లీట్ అయింది. ఇలా నేను లాస్ట్ 1 ఇయర్ నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అనేది పెట్టడం స్టార్ట్ చేశాను. ఆ 1 ఇయర్ తర్వాత నాకు అనేది రీచ్ వచ్చిందనమాట. నాకు లాస్ట్లో ఒక వీడియో పెట్టాను, డోర్ హ్యాంగింగ్స్, క్లాత్ హ్యాంగింగ్స్ అనేది. దానికి దాదాపు ఒక 800-900 వరకు వాచింగ్ అవర్స్ అనేటివి వచ్చేసాయి అనమాట. చాలా మంచి రీచ్ వచ్చింది. షార్ట్స్లలో కూడా ఒకటి 1 మిలియన్కి దగ్గరగా ఉంది మీరు చూసినట్లయితే. దానికి కూడా సబ్స్క్రైబర్స్ ఒక 3000 వరకు సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఓన్ వాయిస్తోనే పెట్టాను. చాలా మంచి రీచ్ వచ్చింది అదైతే. ఇక్కడ వీడియోలోకి వచ్చేసరికి ఈ బ్రాస్లెట్ మన హ్యాండ్ సైజ్ చూసుకొని ఇంకా బీడ్స్ అనేది ఎక్కించకుండా మనం ఇక్కడ షుగర్ బీడ్స్ ఉన్నాయి కదండి, అవి 3 షుగర్ బీడ్స్, అలాగే ఒక రింగ్, జంప్ రింగ్, అలాగే మళ్ళీ 3 షుగర్ బీడ్స్ ఎక్కించుకొని వీడియోలో చూపించినట్టుగా టై చేయండి. ఇంకా నెక్స్ట్ నా మానిటైజేషన్కి వెళ్తే నాకు 2nd మార్చ్కి అప్లై చేసుకోమని వచ్చింది. నేను 2nd మార్చ్కి అప్లై చేసుకున్నాను. దానిలో 3 స్టెప్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ స్టెప్ తొందరగానే అయిపోయిందనమాట. 2nd స్టెప్లో వచ్చేసి యాడ్సెన్స్ న్యూ అకౌంట్ క్రియేట్ చేశాను నేను. అందులో నాకు అకౌంట్ లేదు. ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళైతే కొత్తగా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదనమాట. అందులో వచ్చేసి 2-3 వీక్స్ టైం పడుతుంది అని మెసేజ్ వచ్చింది. కానీ నాకు మార్నింగ్ అప్లై చేసే నైట్ వరకు అప్రూవల్ అయిపోయిందనమాట 2nd స్టెప్. అదంతలో కదే మళ్ళీ 3rd స్టెప్లోకి వెళ్ళిపోతుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ 3rd స్టెప్లో మన ఛానల్ అనేది రివ్యూకి వెళ్ళిపోతుంది. అంటే వీళ్ళకి మానిటైజేషన్ ఇవ్వాలా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఏదా అని వస్తుందన్నమాట. దానిలో వచ్చేసి 1 మంత్ వరకు టైం పడుతుంది అని వచ్చింది మెసేజ్. కానీ నాకు 3rd మార్చ్కే ఛానల్ అనేది మానిటైజేషన్ అయిందని మెసేజ్ వచ్చింది. నాకు 2 డేస్లలో నా మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. చాలామందికి వచ్చేసి 3rd స్టెప్ దగ్గరనే రీయూజ్ కంటెంట్, కాపీరైట్ క్లైమ్ కానీ స్ట్రైక్స్ కానీ ఉంటే ఆ మానిటైజేషన్ ఆగిపోతుంది. నేను ఈ 1 వీక్ వీడియోస్ ఎందుకు పెట్టలేదంటే యూట్యూబ్ స్టూడియోలో మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట ఎన్ని షార్ట్స్ వ్యూస్ వచ్చాయి, అవర్స్ వచ్చాయి అని. నేను 4000 అవర్స్ కంప్లీట్ కాగానే నేను వీడియోస్ పెట్టడం ఆపేశాను. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత వీడియోస్ పెట్టొచ్చు అని. అందుకే నేను గ్యాప్ అనేది వచ్చిందనమాట నాకు. అలాగే మీ ఓన్ వాయిస్, మీ ఓన్ కంటెంట్ పెట్టినట్టయితే ఏదో ఒక రోజు రీచ్ అనేది కంపల్సరీ వస్తుంది. యూట్యూబ్లో ఈ 2 జెన్యూన్గా ఉంటే కంపల్సరీ యూట్యూబ్ ఛానల్ అనేది మనకు రివ్యూస్ కూడా అన్ని వ్యూస్ కానీ అన్నీ బాగా వస్తాయి, సబ్స్క్రైబర్లు కూడా బాగా వస్తారనమాట. ఈ రెండింటిని గుర్తుపెట్టుకుంటే యూట్యూబ్ ఛానల్లో ఈజీగా సక్సెస్ కావచ్చు. ఇవే అనమాట నేను చేసిన మిస్టేక్స్. అసలు గ్యాప్ ఇవ్వకూడదు, గ్యాప్ ఇచ్చాను. అలాగే మా పిల్లలతోన వేరే వాళ్ళ వాయిస్తోన జోక్ పార్ట్స్ ఉంటాయి కదండి, అలాగే వైరల్ అయిన షార్ట్స్ అవన్నీ చేసాము. దానివల్ల మిస్టేక్ అయిందనమాట. తర్వాత లాస్ట్ 1 ఇయర్ నుంచి నా ఓన్ క్రాఫ్ట్స్ ఐడియాస్ నాకు ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను ఇవే చూస్ చేసుకున్నాను. అందుకని లాస్ట్ 1 ఇయర్ నుంచి మీరు చూసినట్లయితే నా ఛానల్లో ఇవే ఉంటాయి. నా షార్ట్స్లో కూడా నా ఓన్ వాయిసే ఇవ్వడం జరిగింది. అలా నేనైతే ఒక 1 ఇయర్కి నా యూట్యూబ్లో రీచ్ అయ్యాను అనమాట మానిటైజేషన్కి. ఇది నా యూట్యూబ్ జర్నీ. మీరు కూడా ఈ మిస్టేక్స్ ఏవి చేయకండి.
ఏదో ఒక వీడియో వైరల్ అవ్వడం కానీ షార్ట్ కానీ వైరల్ అయినట్టయితే మీ ఛానల్ తొందరగా రీచ్ వస్తుంది, వ్యూస్ వస్తారు, సబ్స్క్రైబర్స్ వస్తారు, అందరూ వస్తారనమాట. నేను ఈ విధంగా ఎవరి హెల్ప్ లేకుండా ఈ విధంగా నా ఛానల్ అయితే మానిటైజేషన్ చేసుకున్నాను అనమాట. వీడియోలో చూసినట్టయితే నా బ్రాస్లెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా వీడియో మీకు చూసినట్టయితే ఇది అర్థమవుతుంది అనమాట. మేకింగ్ వీడియో అనేది ఇలా బ్రాస్లెట్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు 5-10 మినిట్స్లో. ఇది హిప్ బెల్ట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం లెంత్ ఎక్కువగా పెంచుకొని ఇంకా కొంచెం పెంచుకొని మనం హిప్ బెల్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే థర్డ్ వన్ వచ్చేసి మనకు జ్యువెలరీకి బ్యాక్ సైడ్ థ్రెడ్ ఇస్తూ ఉంటారు కదండి, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఆ థ్రెడ్ని వీడియోలో చూపించిన ఇప్పుడు ఇలాంటి థ్రెడ్స్ వస్తాయి కదా, ఇది అటు ఇటు యాడ్ చేసేసుకొని మనం నెక్ పీస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫోటో అనేది లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఈ ఐడియా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.